వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుండి ఏజెస్ అనే టాపిక్లో లాస్ట్ పార్ట్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 45 నుంచి 57 వరకు చూద్దాం. So 45 question. The difference between the ages of two men is 10 years. 15 years ago, the elder one was twice as the old as the younger one. The present ages of the elder man is. Means, రెండు వ్యక్తుల మధ్య వయసుల వ్యత్యాసం 10 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం పెద్దవాడికి చిన్నవారికి 2 రెట్లు అయితే ప్రస్తుతం పెద్దవాడి వయసు ఎంత? చూడండి, 15 సంవత్సరాల క్రితం అంటే 15 years ఎగో పెద్దవాడు చిన్నవాడికి ఎన్ని రెట్లు? ఏ అనుకోండి, బి అనుకోండి. పెద్దవాడికి చిన్నవాడికి 2 రెట్లు కనుక ఏ 2 అవుతుంది, బి 1 అవుతుంది. సో వీరిద్దరి మధ్య వయసుల వ్యత్యాసం అంటే 2 ఎక్స్ అనుకోండి, 1. సో వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత అండి? వీరిద్దరి మధ్య వయసుల తేడా ఎంత? 10 years. సో రేషియోలో తేడా ఎంత ఉందండి? ఎక్స్ ఈక్వల్ టు 10 years అనమాట. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 2x కనుక 20 years అవుతుంది. బి ఈక్వల్ టు ఎక్స్ కనుక 10 years అవుతుంది. అయితే ప్రస్తుత పెద్దవాడి వయసు, ఇది రేషియో ఎప్పుడు? 15 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం అంటే 15 సంవత్సరాలు గడిచిపోయింది కనుక 20కి 15 ఊడితే ఎంత అండి? 35 సంవత్సరాలు ప్రస్తుతం పెద్దవాడి యొక్క వయస్సు. నెక్స్ట్, 6 years ago, the ratio of ages of Kunal and Sagar was 6:5. 4 years since, the ratio of their ages will be 11:10. What is the Sagar's present age? Means, 6 సంవత్సరాల క్రితం కూనల్ సాగర్ వయసుల నిష్పత్తి 6:5. 4 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 11:10. సాగర్ ప్రస్తుత వయసు ఎంత? చూడండి, 6 సంవత్సరాల క్రితం అంటే ఇదేంది? ఇచ్చిన రేషియో ఏంది? ఫస్ట్ ఇచ్చిన రేషియో 6 years ఎగో కూనల్ కే అనుకుంటా, సాగర్ ఎస్ అనుకుంటా. ఎంత? 6x:5x. ఇప్పుడు నవ్ అంటే ఏంది? 6 years గడిచిపోయింది కనుక ఎంత అవుతుంది? 6x + 6 5x + 6 అవుతుంది. నెక్స్ట్, 4 years hence అంటే 4 సంవత్సరాల తర్వాత. 4 years hence మీన్స్ 4 years యాడ్ చేయాలి. 6 + 4 డివైడెడ్ బై 5x + 6 + 4 ఈక్వల్ టు వారి రేషియో ఎలా చేంజ్ అయిందండి? 11/10. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? 6x + 10 డివైడెడ్ బై 5x + 10 ఈక్వల్ టు 11/10. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6x + 100 ఈక్వల్ టు 55x + 55. సారీ 11 10s 110. సో 5x ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 2. సాగర్ యొక్క ప్రస్తుత వయసు, సాగర్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అండి? 5x + 6 అంటే 5x + 6, x ఈక్వల్ టు 2 కనుక 5 × 2 + 6 అంటే 16 years సాగర్ యొక్క ప్రస్తుత వయస్సు. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహాస్ ఏజ్ ఈజ్ 1/6 of her father age. Sneha's father age will be twice the Vimal's age after 10 years. If Vimal's 8th birthday was celebrated 2 years ago, then what is the present ages of Sneha's? స్నేహస్ అని ఇచ్చిరండి, నేనైతే తెలుగులో స్నేహ అని తీసుకున్నా. స్నేహ వయసు తన తండ్రి వయసులో 1/6 వంతు. స్నేహ తండ్రి వయసు 10 సంవత్సరాల తర్వాత విమలి వయసుకి రెట్టింపు. విమల్ 8వ పుట్టినరోజు 2 సంవత్సరాల క్రితం అయ్యింది. అయితే స్నేహ ప్రస్తుత వయసు చూడండి, స్నేహ వయసు తన తండ్రి వయసులో 1/6 వంతు. స్నేహ అంటే ఎస్ అనుకుంటా, 1/6 వంతు ఆఫ్ స్నేహ ఫాదర్. ఎస్ఎఫ్ అంటే స్నేహ ఫాదర్, ఎస్ అంటే స్నేహ. ఓకే, విమల్, ఇప్పుడు విమల్ నేనేమనుకుంటా? విమల్ను వి అనుకుంటా. అయితే 10 సంవత్సరాల తర్వాత విమల్ వయసు ఏమవుతుందండి? V + 10 అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్నేహ తండ్రి వయసు అంటే స్నేహ ఎస్ఎఫ్ ఈక్వల్ టు 10 సంవత్సరాల విమల్ వయసుకి రెట్టింపు. 10 సంవత్సరాల తర్వాత విమల్ వయసు ఇది కదా, రెట్టింపు. నెక్స్ట్, విమల్ 8వ పుట్టినరోజు 2 సంవత్సరాల క్రితం జరిగింది. 8వ పుట్టినరోజు 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయినాయి కనుక విమల్ ఎంత? 10 సంవత్సరాలు. సో అప్పుడు స్నేహ ఫాదర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 + 10 ఈక్వల్ టు స్నేహ ఫాదర్ ఎంత అవుతుంది? 40. మనకు స్నేహ ఏజ్ కావాలి కనుక 1/6 ఆఫ్ స్నేహ ఫాదర్ అంటే 40. 20/3. ఈ 20/3 నేను రాసుకోవచ్చు అంటే 6 × 2/3 years స్నేహ యొక్క ప్రస్తుత ఏజ్. నెక్స్ట్, 48 క్వశ్చన్ 49 క్వశ్చన్ అనేవి ఆల్రెడీ రిపీట్ అయినాయండి. క్వశ్చన్ నెంబర్ 17 18 48 49గా ఇవ్వడం జరిగింది కనుక ఇక్కడ నేను 48 49 క్వశ్చన్లు చెప్పడం లేదు. నెక్స్ట్ 50 క్వశ్చన్, 3 years ago the ratio of their
the ratio of ages of Amisha and Nimisha was 8:9. 3 years since the ratio of their ages will be 11:12 respectively. What is the percentage of Amisha? అంటే 3 సంవత్సరాల క్రితం అమీషా నిమిషా వయసుల నిష్పత్తి 8:9, 3 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 11:12 అయితే అమీషా వయస్సు చూడండి. 3 years ago అమీషా అంటే ఏ, నిమిషా అంటే ఎన్ అనుకుంటా. ఎంత? 8x 9x. నవ్ అంటే ఏంది? 3 years గడిచిపోయినాయి కనుక 8x + 3 9x + 3. నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత అంటే ఇది ప్రజెంట్ కదా, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అంటే ఇంకో 3 ఆఫ్టర్ యాడ్ చేయాలి. 3 years ఆఫ్టర్ 3 years అంటే ఏంది? 8x + 3 9x + 3 + 3. సో వారి నిష్పత్తి ఏంటిదండి? 11:12 మీన్స్ ఇక్కడ ఏమవుతుంది? 8x + 6 9x + 6 = 11/12. సో 12 96x, 12 72, 11 99x, 11 62. అంటే 3x ఎంత వస్తుందండి? 6 వస్తుంది. x = 2. ప్రస్తుత అమీషా వయసు, అమీషా ఎంత అండి? ఇక్కడ నవ్వాన్ ఉంది కదా, ప్రస్తుతం కదా. 8x + 3 అంటే x = 2 వచ్చింది కనుక 8 2 16 3 19 సంవత్సరాలు అమీషా యొక్క ప్రస్తుత వయసు. నెక్స్ట్, ఇఫ్ 10 years are subtracted from the present ages of Mr. Rai, the remainder divided by 14, then you would get the present ages of his grandson Sachin. If Sachin is 9 years younger to Saloni, whose age is 14 years, then what is the present ages of Mr. Rai? రాయ్ ప్రస్తుత వయసు నుండి 10 తీసేస్తే వచ్చే సంఖ్య 14తో భాగించబడగా మనవడు సచిన్ వయసు వస్తుంది. సచిన్ సలోని కంటే 9 సంవత్సరాలు చిన్నవాడు. సలోని వయసు 14 సంవత్సరాలు అయితే రాయ్ ప్రస్తుత వయసు. చూడండి, ఈ క్వశ్చన్ సలోని నుంచి వచ్చేస్తుంది. సలోనిది ఎంత అండి? 14 years అంతే కదా. సలోని వయసు 14 సంవత్సరాలు. సచిన్ ఎంత? సచిన్ 9 సంవత్సరాలు చిన్నవాడు. అంటే ఏంది? 14 ఇట్లకెళ్ళి 9 తీసేస్తే సచిన్ యొక్క వయసు ఎంత వస్తుంది? 5 years అయిపోయింది. నెక్స్ట్, రాయ్ ప్రస్తుత వయసు నుండి, రాయ్ మనకు తెలియదు కనుక 10 తీసేస్తే వచ్చే సంఖ్య ఇది వస్తుంది కదా. దీన్ని 14తో భాగించబడితే ఎవరి వయసు వస్తుంది? సచిన్ వయసు వస్తుంది అని చెప్పి. సో r - 10/14 = 5. సో r - 10 = ఏమవుతుంది? 70. r = 80 years. సో రాయ్ యొక్క వయసు ఎంత? 80 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, x age 3 years ago was 3 times the present ages of y. At present z age is twice age of y. Also z is 12 years younger than x. What is the present age of z? చూడండి, y యొక్క ప్రస్తుత వయసు, y ప్రస్తుతం ప్రజెంట్ ఏమనుకుంటా అంటే ఏ అనుకుంటా. 3 years ago ఏమైంది? 3 years ago x age was 3 times of present ages of y అంటే x = 3a. 3 years ago అన్నమాట ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది? నవ్ ఏమవుతుంది? నవ్ x + x వయసు ఏమవుతుంది? x + 3 = 3a అవుతుంది. సారీ అండి, 3a + 3 అంటే ఇక్కడ కూడా 3 years పెరుగుతుంది. సో అంటే ఏంది? 3 years ago x = 3a అండి. నవ్ అంటే ఏంది? ఎక్స్కి x + 3 అంటే 3 సంవత్సరాలు పెరిగిందంటే ఇతరికి కూడా ఇక్కడ కూడా 3 సంవత్సరాలు పెరుగుతుంది కనుక 3a + 3. ఇంకోటి ఏమి ఇచ్చారు? ప్రస్తుతం జెడ్ యొక్క వయసు y వయసుకు 2 రెట్లు. అంటే జెడ్ యొక్క వయసుకు y వయసుకు y వయసు 2 సంవత్సరాలు 2 రెట్లు. సో ఇంకేటేమి ఇచ్చారు మనకు? జెడ్ 12 సంవత్సరాలు చిన్నవాడు ఎక్స్ కంటే. అంటే ఎక్స్ కంటే జెడ్ అనేది 12 సంవత్సరాలు చిన్నవాడు కనుక జెడ్కు 12 సంవత్సరాలు కలిపితే మనకి ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ చూడండి, ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ యొక్క ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ అంటే ఏది తీసుకోవాలి? ఇది తీసుకోవాలి. ఇదేంది? 3 years ago. నవ్ అని ఉంది కదా. నవ్ ఎక్స్ యొక్క వయసు ఎంత అండి? 3a + 3 = జెడ్ అంటే ఎంత? 2a + 12. సో ఏ = ఎంత వస్తుంది? 9 years. మనకి ఎవరిది కావాలి? జెడ్ కావాలి. జెడ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 2a అంటే 2 9s 18 years. ఈ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంది, చూడండి. 8 years ago పూర్వీ ఏజ్ వాస్ ఈక్వల్ టు ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హర్ సన్ అండ్ 1 daughter. మీన్స్ చూడండి, డైరెక్ట్ రాసుకుంటున్నా. 8 years ago పూర్వీ = ఏంది? p = డాటరు + సన్.
అంటే కొడుకు కూతురు. 5 years ends. 5 years ends the respective ratio between the ages of our son and our daughter that will be 7:6. అంటే చూడండి 5 years తర్వాత 5 years hence అంటే ఆఫ్టర్ 5 years ఏంటి సన్ను డాటర్ యొక్క నిష్పత్తి ఎంత అండి 7:6. అయితే ఇప్పుడు 5 years hence ప్రస్తుతం వీళ్ళ వయసు ఎంత అవుతుందండి, ప్రస్తుతం ఎంత అవుతుంది, 5 సంవత్సరాలు తీసేయాలి కదా, 5 or 6x minus 5. సో ఇక్కడ నుంచి చూడండి మనకు పూర్వి ఏంటిది 8 years ago పూర్వి ఏంటిది కొడుకు కూతురుకి సమానం, ప్రస్తుతం కొడుకు కూతురు అంటే 7x minus 6x minus 5 అంటే 13x minus 10 అనేది పూర్వి యొక్క 8 సంవత్సరాల క్రితం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ పూర్వి హస్బెండ్ ఈజ్ 7 years elder టు హర్ అంటే పూర్వి హస్బెండ్ నుంచి పూర్విని తీసేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది, 7 సంవత్సరాలు వస్తుంది. అండ్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఎవరిది పూర్వి హస్బెండ్ ప్రజెంట్ ఏజ్ ఏంటంటే 3 times ఆఫ్ దేర్ సన్ యొక్క ఏజ్ ఎంత అండి, ఇక్కడ సన్ 7x minus 5. సో చూడండి ఇప్పుడు ఇది 8 సంవత్సరాల క్రితం పూర్వి వయసు కదా, ఇప్పుడు పూర్వి ప్రజెంట్ వయసు ఎంత వస్తుందండి, ప్రజెంట్ వయసు అంటే ఏంది 8 సంవత్సరాలు యాడ్ చేయాలి. సో ఇది పూర్వి యొక్క ప్రజెంట్ వయసు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నేను ఎంత 3x minus 7 మైనస్ పూర్వి యొక్క ప్రస్తుత వయసు 13x minus 5 plus 8 equal to 7 సంవత్సరాలు. 7 21 మైనస్ 3 15 సారీ అండి ఇక్కడ మైనస్ అంటే మైనస్ 13x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 8 ఈక్వల్ టు 7. సో 7x మైనస్ 13x మైనస్ 7x అంటే ఎంత మిగులుతుందండి, సారీ అండి ఇక్కడ స్మాల్ మిస్టేక్ చేసిన, ఇక్కడ డాటరు అందుకే ఆన్సర్ రాంగ్ వస్తుంది, సన్ ఇక్కడ జస్ట్ ఏమవుతుందంటే ఇది డి అవుతుంది, ఇది ఎస్ అవుతుంది, సేమ్ ప్రాబ్లం సేమ్. సో ఇక్కడికి వచ్చే వరకు చూడండి పూర్వి హస్బెండ్ అతని కొడుకు కంటే 3 రెట్లు ఎక్కువగాడు కనుక అతని కొడుకు ఎంత అవుతుందంటే 6x minus 5. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా అండి, పూర్వి హస్బెండ్ ఎంత 3 into 6x minus 5 మైనస్ పూర్వి ఎంత అండి 13x minus 5 plus 8 equal to 7. సో 18x minus 15 minus 13x plus 5 minus 8 equal to 7. చూడండి 18xలోకి వెళ్ళి 13x పోతే ఎంత 5x, ఇక్కడ ఏమవుతుందండి -15 minus 8 అంటే -23, -23లోకి వెళ్ళి +5 పోతే 1 minute అండి, ఈ ప్రాబ్లం మళ్ళీ చెప్తా చూడండి, సారీ ఇక్కడ స్మాల్ మిస్టేక్. 8 years ago పూర్వి ఏజ్ వాజ్ ఈక్వల్ టు 1 ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ హర్ సన్ అండ్ డాటర్, అందుకే P ఈక్వల్ టు D ప్లస్ ఏజ్ తీసుకుంటాం. 5 years ends అంటే 5 సంవత్సరాల తర్వాత ఏజెస్ ఆఫ్ హర్ డాటర్ అండ్ హర్ సన్ అంటే DS ఈక్వల్ టు 7x ఈజ్ టు 6x. 5 సంవత్సరాల తర్వాత ఎంత ఉందంటే 5 సంవత్సరాలు అంటే ప్రజెంట్ ఎంత ఉంటుందండి 7x minus 5 6x minus 5. పూర్వి ఈక్వల్ టు ఏంది 7x minus 5 డాటర్కి కూతురికి సన్కి ఈక్వల్ కనుక 7x minus 5 6x minus 5. ఇక్కడ చూడండి 13x minus 5 ఎంత అవుతుందండి -10. ఇదేంటి 8 సంవత్సరాల క్రితం పూర్వి వయసు. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత అంటే నవ్వు ఏమవుతుందండి 13x minus 10 plus 8 అనేది నవ్వు అవుతుంది. సో పూర్వి హస్బెండ్కి పూర్వీకి తేడా ఎంత ఇచ్చిరు 7 సంవత్సరాలు ఇచ్చిరు. నెక్స్ట్ పూర్వి హస్బెండ్ అతని కొడుకు కంటే 3 రెట్లు. సో ఈ పూర్వి హస్బెండ్ ఈ పూర్వి వయసుని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా, అప్పుడు ఏమొస్తుంది మనకు 3 into 6x minus 5 minus 13x minus 10 plus 8 equal to 7. So 18x minus 15 equal to minus 13x plus 10 minus 8 equal to 7. చూడు ఇక్కడ ఏమవుతుంది 5x minus 15
ప్లస్ 10 అంటే -5 -5 -2 ఎంత అవుతుంది మైనస్. ఓకే ఇక్కడ చూడండి 5x ఇక్కడ 10 వెళ్ళి 8 తీస్తే 2 అంటే -13 = 7 5x = 20 x = 4. సో ఎక్స్ వాల్యూ 4 వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ప్రస్తుత కూతురు వయసు ఎంత అండి 7x - 5 మీన్స్ 7x అంటే 7 × 4 - 5 ఎన్నాళ్ళు 28 - 5 28 - 5 అంటే 23 ఇయర్స్ కూతురు యొక్క వయస్సు. నెక్స్ట్ the sum of present ages of a father and his son is 8 years more than the present ages of mother. The mother is 20 years older than the son. What will be the ages of father after 4 years? ఒక తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయసుల మొత్తం ప్రస్తుత తల్లి వయసు కంటే 8 సంవత్సరాలు ఎక్కువ, తల్లి కొడుకు కంటే 22 సంవత్సరాలు పెద్దది, తండ్రి వయసు 4 సంవత్సరాల తర్వాత ఎంత? ఒక తండ్రి కొడుకుల అంటే ఏంది? తండ్రి అంటే ఎఫ్, కొడుకు అంటే సన్, మొత్తం వయసుల మొత్తం ప్రస్తుతం తల్లి వయసు ఎం అనుకుంటా కంటే 8 సంవత్సరాలు ఎక్కువ. తండ్రి కొడుకుల వయసుల మొత్తం ప్రస్తుతం మదర్ వయసు కంటే 8 సంవత్సరాలు ఎక్కువ. తల్లి కొడుకు కంటే అంటే మదర్ ఈక్వల్ టు ఏంది? కొడుకు కంటే 22 సంవత్సరాలు కనుక కొడుకుకి 22 సంవత్సరాలు యాడ్ చేస్తే మదర్ వస్తుంది. అయితే ఇప్పుడు మనకేం కనుక్కోమంటారు? తండ్రి వయస్సు 4 సంవత్సరాల తర్వాత అంటున్నారు. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఏంది ఎస్ ప్లస్ 22 ప్లస్ 8 అని రాసుకో. ఎస్ఎస్ క్యాన్సల్ అయితే ఎఫ్ ఈక్వల్ టు ఎంత? 30 ఇయర్స్. 4 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏమవుతుంది? 34 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ ఈజ్ as much younger than Sagar as he is older than Purav. If sum of the ages of Purav and Sagar is 66 years and Sagar age is 48 years, then what is the Purav age? మీన్స్ రాహుల్ సాగర్ కంటే చిన్నవాడు, సాగర్ పూరవ్ కంటే చిన్నవాడు. సాగర్ మరియు పూరవ్ల వయసుల మొత్తం 66 సంవత్సరాలు, సాగర్ వయసు 48 సంవత్సరాలు అయితే పూరవ్ వయస్సు. చూడండి ఈ క్వశ్చన్ ఎందుకు ఇలా ఇచ్చారో ఆన్సర్ నాకు తెలియదు, బట్ నార్మల్గా చేసిన ఈ ఆన్సర్ వస్తుంది. రాహుల్ అనేవాడు సాగర్ కంటే చిన్నవాడు. ఇతను రాహుల్ సాగర్ ఈజ్ ఓల్డర్ దెన్ పూరవ్ అంటే ఏంది? ఓకే సాగర్ ఈజ్ ఓల్డర్ దెన్ పూరవ్. ఈ కండిషన్ లేకపోయినా మనకు ఆన్సర్ వస్తుంది. ఏమైంది? సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ పూరవ్ అండ్ సాగర్ ఎంత అండి? 66 ఇయర్స్. సాగర్ ఏజ్ ఎంత? 48 సంవత్సరాలు. సో సాగర్ ఏజ్ 48 సంవత్సరాలు అంటే 66 నుంచి 48 తీసేస్తే ఎంత అండి? 8 18. సో డైరెక్ట్గా నాకైతే ఇలా 18 సంవత్సరాలు వచ్చింది. ఈ కండిషన్ ఎందుకు ఇచ్చిరు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. Next question. 4 years ago, the ratio of age A age is the time and 4 times of B age. At the time was 5:12, 8 years. Hence, 1/2 of A's age at that time will be less than B age at that time by 2 years. What is the B present age? చూడండి 4 సంవత్సరాల క్రితం ఏ వయసులో సగం బి వయసుకు 4 రెట్లకు గల నిష్పత్తి 5:12. 8 సంవత్సరాల తర్వాత ఏ వయసులో సగం బి వయసు కంటే 2 సంవత్సరాలు తక్కువ అయితే బి ప్రస్తుత వయసు. చూడండి ఏ అనుకుంటా, ప్రజెంట్ ఏ అనుకుంటా. 4 సంవత్సరాల క్రితం అవుతుంది ఏ మైనస్ 4 అవుతుంది. 4 సంవత్సరాల క్రితం ఏ వయసులో సగం అంటే ఏంది? బై 2 డివైడెడ్ బై బి వయసుకు 4 రెట్లకు గల నిష్పత్తి. బి వయసు 4 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత? బి -4. 4 రెట్లు అంటే ఇంటూ 4 నిష్పత్తి ఎంత? 5/12 అంటే a - 4/8 b - 4 = 5/12. 4 రొంట్ల 4 ముళ్ళ. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే 3a - 12 = 5 రొంట్ల 10b - 4 మీన్స్ 3a - 12 = 10b + 40. సో ఇక్కడ ఏమవుతుంది? 3a - 10b = ఎంత? 52 వస్తుంది. ఓకే 10b మైనస్ అండి ఇక్కడ 10b - 40. సో 3a
ఇక్కడ చూడండి. ఓకే, 10b మైనస్ 3a ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, ప్లస్ 40 అక్కడ పోతే 28. నెక్స్ట్ ఏమి ఇచ్చిందండి, 8 ఇయర్స్ సెన్స్ అంటే 8 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ ఏమవుతుంది, a ప్లస్ 8. 8 ఇయర్స్ సెన్స్ హాఫ్ ఆఫ్ ఏ ఏజ్, 8 సంవత్సరాల తర్వాత a ప్లస్ 8 బై హాఫ్ అన్నాడు కనుక 2. ఎట్ ద టైమ్ విల్ బి లెస్ దాన్ b ఏజ్ బై 2 ఇయర్స్ అన్నాడు. సో b ఏజ్ ఎంత ఉంటుందండి, b ప్లస్ 8 ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 2 ఇయర్స్. సారీ అండి, ఏ యొక్క 8 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్లో సగం అనేది విల్ బీ లెస్ దాన్ బి ఏజ్ దట్ టైప్ బై 2 అంటే b ప్లస్ 8కి 2 తక్కువ ఉంటుంది. అంటే a ప్లస్ 8 బై 2 ఈక్వల్ టు ప్లస్ 2 ఇక్కడ వస్తే ఈక్వల్ టు b ప్లస్ 8. సో తీసుకుంటే a ప్లస్ 8 ఈక్వల్ టు 2 2 ఎంత అవుతుంది, 4 ఈక్వల్ టు 2b ప్లస్ 16. అంటే a ప్లస్ 12 ఈక్వల్ టు 2b ప్లస్ 16. సో a మైనస్ 2b ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుందండి, 4 వస్తుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఇప్పుడు మనము b యొక్క వయసుని కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, a ఈక్వల్ టు 4 ప్లస్ 2b అని రాసుకో. ఇది ఇక్కడ రాస్తా, ఏమవుతుంది అప్పుడు 10b ఈక్వల్ టు మైనస్ 3 4 ప్లస్ 2b ఈక్వల్ టు 28. 10b మైనస్ 12 మైనస్ 6b ఈక్వల్ టు 28. సో 10bలోకి వెళ్ళి 6b పోతే 4b ఈక్వల్ టు 40. b ఈక్వల్ టు ఎంత అండి, 10. అంటే b యొక్క ప్రస్తుత వయసు ఎన్ని ఇయర్స్ అంటే 10 ఇయర్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 10 ఇయర్స్ సిన్స్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ సిమ్మీస్ ఏజ్ అండ్ నితీస్ ఏజ్ విల్ బి 7:9. 2 years ago, the respective ratio between Simi's age and Niti's age was 1:3. If Abhay is 4 years older to his sister Niti, what is Abhay present age? 10 సంవత్సరాల తర్వాత సిమ్మి నితిల వయసు 7:9. 2 సంవత్సరాల క్రితం వారి నిష్పత్తి 1:3 అయితే అభయ్ వాళ్ళ అక్క నీతి కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు. అభయ్ ప్రస్తుత వయస్సు చూడండి, 10 సంవత్సరాల తర్వాత సిమ్మి అంటే ఎస్, నీతి అంటే ఎన్ అనుకుంటా. ఏంటి 7x 9x. ఇప్పుడు అంటే నవ్వు ఏమవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఇంత ఉందంటే 10 సంవత్సరాలు తీసేయాలి కదా, 7x మైనస్ 10 9x మైనస్ 10. నెక్స్ట్ 2 years ఎగో అంటే ఏంది, ఇప్పుడు ఇంత ఉంది. 2 years ఎగో అంటే ఏంది, దీంట్లోకి వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాలు తీసేయాలి. 9x మైనస్ 10 మైనస్ 2. 2 years ఎగో వారి నిష్పత్తి ఎంత ఇచ్చిండు, వారి రేషియో 1/3. సో ఇక్కడ చేస్తే ఏమవుతుంది మనకు 7x మైనస్ 12 బై 9x మైనస్ 12 ఈక్వల్ టు 1/3. సో ఇక్కడ ఏమవుతుంది, ఎడముళ్ళ 21x 12 36 ఈక్వల్ టు 9x మైనస్ 12. సో 21కి వెళ్ళి 9 తీసేస్తే ఎంత వస్తుందండి, 12x ఈక్వల్ టు 24, x ఈక్వల్ టు 2. సో నీతి యొక్క ఏజ్ ఏమవుతుందండి, 9 సారీ ఇప్పుడు ఎంత అవుతుంది, 9 2s 18 మైనస్ 4 10. 18 మైనస్ 10 అంటే 8 ఇయర్స్. అబ్బాయి ఏంది, నీతి కంటే 4 సంవత్సరాలు పెద్దవాడు కనుక ప్లస్ 4 యాడ్ చేస్తే 12 సంవత్సరాలు అబ్బాయి యొక్క ఏజ్. సో ఇంతటితో ఏజెస్ అనే చాప్టర్ కంప్లీట్ అయ్యింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.